హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పచ్చి శనగలతో గుగ్గిలు చేస్తున్నానండి. వీటిని ఉదయాన్నే నానబెట్టేసుకోవాలండి. అప్పుడు మంచిగా నానతాయి. శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ వేసి పొయ్యి మీద పెట్టేసుకుంటే మంచిగా ఉడికిపోతాయి. ఉడుకుతున్నప్పుడు మనము కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసేయాలండి. అప్పుడు మన పచ్చి శనగలకి పట్టేస్తుంది ఉప్పు అనేది. అందుకోసమని ఇప్పుడే వేసేసుకోవాలండి. వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఉడికే లోపల మనం ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లి, కరివేపాకు కట్ చేసుకొని పక్కన ఉంచేసుకుందాము. చూసారా, మంచిగా కుక్ అయిపోయినాయండి మన పచ్చి శనగలు అనేవి. చూపించిన విధంగా కుక్ అబ్బా అసలు సూపర్గా కాలిపోతున్నాయండి పట్టుకుంటే. అందుకోసమని నేను కొంచెం ఆరిన తర్వాత చూపిస్తున్నాను. మంచిగా కుక్ అయిపోయినాయి. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో తాలింపుకు సరిపడా ఆయిల్ వేసేసుకొని 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు వేసేసుకొని వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత 1 టీ స్పూను కారం కూడా వేసేసుకొని, అంటే మీకు కారం ఎంత తినగలుగుతారో అంత వేసేసుకోండి. నేను పిల్లల కోసం కదా కొంచెం తక్కువగా వేసాను. తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పచ్చిశనగలు కూడా వేసి సిమ్లో పెట్టేసుకొని మంచిగా కొంచెం సేపు వేగనివ్వాలండి. మంచిగా కొంచెంసేపు వేయించుకోవాలండి. అప్పుడే మన పచ్చిశనగలు అనేవి మంచిగా వేగిపోతాయి. చూసారు కదా, ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడతాయి. కాకపోతే సిమ్లో పెట్టుకొని మంచిగా వేగిపోతాయండి. చూసారు కదా, ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల మన శనగలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.